వెల్కమ్ బ్యాక్ టు రుషి శాన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బగారా రైస్ చేసుకోబోతున్నామండి. దానికోసం ముందుగా మనం టమాటా, పచ్చిమిర్చి, బంగాళదుంప, క్యారెట్, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లము కట్ చేసి పెట్టుకుంటాము. తర్వాత దానికి కావాల్సినటువంటి బిర్యానీ ఆకు, యాలుక్కాయలు, లవంగాలు, చెక్క, షాజీరా అండ్ స్టార్ పువ్వు, ఇవి బిర్యానీ మసాలా దినుసులండి. అండ్ వెన్నపూస, పుదీనా తీసుకుంటాం. ముందుగానే పుదీనా అనేది శుభ్రంగా వాటర్లో వేసి పెట్టుకుంటామండి. మట్టి అలాంటిది ఏమీ రాకుండా, ఇసుక అవి రాకుండా ఉంటాయి. అందుకోసం అని చెప్పి మనం అలా వాటర్లో వేసుకున్నామండి. ముందుగా బగారా రైస్ చేసుకోవడానికి ముందుగా ఒక 2 గ్లాసుల బియ్యాన్ని కడిగి పెట్టుకోవాలండి ఒక అరగంట ముందు. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో నేను వెన్నపూస వాడుతున్నానండి. వాడేవాళ్ళు నెయ్యి అయినా వాడుకోవచ్చు, బట్ నేనైతే వెన్నపూస కొంచెం అండ్ తర్వాత నూనె కొంచెం వేసుకుంటానండి. ఈ రెండు కూడా హీట్ అయిన తర్వాత చూడండి, నూనె కూడా వేసాను. వెన్నపూస, నూనె ఈ రెండు కూడా హీట్ అయిన తర్వాత మనం హోల్ గరం మసాలా దినుసులు ఉన్నాయి కదండి, ఆ హోల్ గరం మసాలా దినుసులు అనేవి అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అనేవి లైట్గా కొంచెం వేగిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేవి వేగిన తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇందాక కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు అండ్ అదేవిధంగా ఒక 2 చిన్నులపాయలు తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పెట్టుకుంటున్నాను. ఈలోపు మనకి ఉల్లిపాయలు అనేవి వేగిపోయినాయి. ఇలా ఆనియన్స్ అనేవి వేగిపోయిన తర్వాత చూడండి, ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆనియన్స్ అనేవి వేగినాయి. ఇలా ఆనియన్స్ మొత్తం వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఒక 1 మినిట్ పాటు వేగిన తర్వాత చూడండి, ఈ విధంగా పచ్చిమిర్చి అనేది కూడా వేయించుకుంటున్నాము. ఇలా పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఒక 1 మినిట్ పాటు వేయించుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు వేసుకుంటున్నామండి. టమాటా ముక్కలు కూడా మగ్గాలండి. టమాటా ముక్కలు తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటున్నాము. చూడండి, ఈ విధంగా క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని తర్వాత బంగాళదుంప ముక్కలు వేసుకున్నాం కదండి, బంగాళదుంప ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకుంటున్నామండి. ఈ విధంగా బంగాళదుంప ముక్కలు కూడా మొత్తం వేసుకొని నేను అన్ని కూరగాయలను ఒకేసారి మగ్గిద్దామని మొత్తం ఒకేసారి వేస్తున్నానండి. బగారా రైస్ అయితే టేస్ట్ అద్భుతంగా వచ్చింది. చాలా బాగుందండి బగారా రైసు. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఈ ముక్కలన్నీ మగ్గడం కోసం మనం ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ముక్కలన్నీ మగ్గడం కోసం ఉప్పు వేసుకుంటున్నామండి. ఉప్పు వేస్తే కూరగాయ ముక్కలన్నీ త్వరగా మగ్గిపోతాయి. చూడండి, ఈ విధంగా అన్నిటినీ కూడా ఒకసారి కలుపుకొని తర్వాత ముందుగానే నీళ్ళలో వేసుకున్నటువంటి పుదీనాకుని నీళ్లు పిండేసి అందులో వేసుకోవాలండి. ఈ పుదీనా కూడా ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలండి. మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలపెట్టుకుంటూ ఉండి ఈ ముక్కలన్నీ మగ్గడానికి
మనం ఉప్పు వేసుకుంటామండి, కళ్ళుప్పు వేసుకుంటున్నాము. మొత్తాన్ని ఒకసారి మళ్ళీ కలపెట్టుకుంటున్నామండి, లేకపోతే అడుగంటిపోతాయి. ఇలా వెజిటేబుల్ ముక్కలన్నీ కూడా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. మొత్తం కదుపుతూ వేయించుకోవాలి, లేదంటే అడుగంటిపోతుందండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మొత్తం ముక్కలు అవన్నీ కూడా మగ్గాలండి. చూడండి, ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత ముందుగానే నానబెట్టుకున్నాం కదండి ఒక 2 గ్లాసుల బియ్యాన్ని కూడా అందులో వేసేసుకోవాలండి. మొత్తం బియ్యాన్ని ఈ విధంగా మొత్తం బియ్యాన్ని అంతా కూడా వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ వాటిని గరిటెతో ఒకసారి తిప్పుకోవాలండి. అలా తిప్పుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి బియ్యాన్ని. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అన్నం అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ విధంగా బియ్యం అంతా కూడా ఒకసారి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి ముక్కలన్నిట్లో కూడా. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి. ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. మీకు ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడు చూసుకోవచ్చండి. సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు ఉప్పు అనేది. చూడండి, ఈ విధంగా మొత్తాన్ని బియ్యాన్ని కూడా వేసుకొని అందులోనే కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి నేను. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలండి. చూడండి, ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు పొంగు వస్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇలా ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఆల్మోస్ట్ మనకి మగ్గిపోయింది చూడండి. ఇలా మగ్గిపోయింది. ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలండి. మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.